Please do subscribe to Prajabheri News Channel. ఇద్దరు హైదరాబాద్ ఉంటారు. మా కొడుకులు మా బిడ్డ వేరే దేశం. హలో 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 అంతేనా? థ్యాంక్ యూ. ఎక్కుడు కష్టమైన పెద్ద మనసు శ్రీరాములు విగ్రహాన్ని బాగా శుద్ధి చేసి నేను అటు పోయేటప్పుడు అదా ఖాళీ సంచి సామాన్. అవును, మరి ఇంతమంది ఉన్నారు, సాయంత్రంలో బ్రహ్మాండంగా పెట్టచ్చు. అది మన యూనివర్సిటీ పేరు మారుతానే కూడా అడిగేటువంటి పిల్లలు. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రీతచేతన మందారం శ్రీనివాసమహం భజే. పశుగుస్తాంగమాఖ్య జీవనంచ దిశో దిశ. ఇటంటే పెట్టకు దీపాలు వాళ్ళ దిక్కు పెట్టు. ఎందుకంటే అటు దిక్కు పెట్టినావు అనుకో, ఏదైనా లక్ష్మీదేవి వచ్చి ఇస్తే అటు తీసుకుంటాడు. నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రక్షుణ్ణాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదక్షాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతు భూతవిషాచాయేతే భూవిభారక ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమానమే. చాలు. ఓం భూ, ఓం భువ, ఓం హుంసవ, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం హుంసత్యం, ఓం తచ్చవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మపూర్భవస్వరం. ఇదిగో అస్మాకం అనండి. సహ కుటుంబానాం సపుత్రకానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం విద్య ఉద్యోగ వ్యాపార వాణిజ్య వ్యవహార సర్వత్ర అనుకూలత ఫలసిద్ధ్యర్థం విశ్వశాంతి అభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం
ఇందూరు నగర అభివృద్ధ్యర్థం దివ్య గాయత్రి యజ్ఞం అహం యథాశక్తిం కరిష్యే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభృతో శ్రీ మహా విష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్యాద్య బ్రాహ్మణః తదీయ ప్రహార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలిగి ప్రథమోపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేర్వోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే శోభనగృహే సమస్తదేవతయజ్ఞేశ్వర స్వామి సన్నిధౌ అస్మిన్ వర్తమానస్య వ్యవహారిక చాంద్రమాన్యేన సంవత్సరే क्रोधिनाम संवत्सरे दक्षिणायने हेमंत ऋतौ मार्गशीर्षमासे शुक्लपक्षे पौर्णम्यां भानुवासरे गायत्रीवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान श्री गोत्र सत्यकर्म ऋषि गोत्रोद्भवस्य राजा चंद्र नामधेयस्य धर्मपत्नी मीना समेतस्य रीना नामधेयस्य राजकिरण नामधेयस्य राकेश नामधेयस्य మనవలు చెప్పవచ్చు చెప్పు అభ్యంతరం ఏమీ లేదు పిల్లల దగ్గర ఉన్నట్లేదు కాబట్టి ఒకసారి అవలోకనం చేస్తాం లింబాద్రి నామధేయस्य పార్థ నామధేయस्य రిద్ధి నామధేయस्य ईशांक नामधेयस्य जयांक नामधेयस्य आरुष नामधेयस्य महन्या नामधेयस्य सुडिंतमनु చెప్పు కోడల పేరు చెప్పు సౌజన్య నామధేయस्य నవ్య నామధేయस्य सह कुटुंबानां सपुत्रकानां सबान्धवानां क्षेमैस्तैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं अस्य यजमानस्य निर्गुसुटुरा చెప్పి గాదేవా దేమేవార్ వంశోద్భవస్య గోత్రం చెప్పు వెలిశకుల గోత్రోద్భవస్య సంతోష్ నామధేయस्य అనితా నామధేయस्य సింధుజా నామధేయस्य పూజా నామధేయस्य సహకుటుంబానాం సపుత్రకానాం సబాంధవానాం ఇందూరు యజ్ఞ సమితి సభ్యానాం భక్తానాం వక్తానాం శ్రోతానాం నానావిధ జనానాం సర్వైశ్వర్యాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం గాయత్రీ దేవతానుగ్రహ ఫల ప్రసాద సిద్ధ్యర్థం దివ్య గాయత్రీ యజ్ఞం అహంకరిష్యే అని ఆ నీళ్లు తీసుకొని ఆ ప్లేట్లో వదిలేసేయండి ఇద్దరు మనోవాక్కాయుధం ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తువులు చెప్పే డ్రైవింగ్ ఇక్కడ మనసు ఉంటుంది అందుకని దానివల్ల వచ్చేటువంటి దీనివల్ల వదులుకోవాలి అట్లా తర్వాత ఆ చెంపుకు కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పెట్టాడు కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృత కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్మణ అంగే సైత ప్రణవ కలశాంబు సమాశ్రిత అలా మూత పెట్టాడు ఇద్దరు అనండి గంగేచే యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు స్వామి యజ్ఞ పూజార్థం మమ దుర్తిక్షయాకార కలశోధకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవమాత్మానంతరం సంప్రోక్ష तेन देवा पवित्रेणात्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यं पुनातु मां वेदब्रह्मविदो वयं भूतब्रह्मपुणीमहे यस्मात् तच्चैवम् अतिशान्तिप्रयश्च मे पुण्डरीकाक्ष 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 అని మనస్సులో సంకల్పించుకుంటే ఆ పురాణ పురుషుడైనటువంటి ఆది మధ్యాంతరయుడైనటువంటి భగవన్నామం చేస్తే దేహము పరిసరాలు అన్నీ కూడా పవిత్రీభూతం చెందుతాయట ఇప్పుడు మనం గణపతి పూజ ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాభోస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పదాన శృణ్వన్నోతి విశ్వేద సాధనం శ్రీ మహాగణాధిపతే నమో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి योवस्वतमोरसन्तस्य बाले देहना उषतेरिव मातरं तस्मारङ्गभावो यस्य क्षयाय जन्मद आभोजन यथाचन शुद्धोदकस्नानं समर्पयामि स्नानान्तरशुद्धाचमनीयं समर्पयामि अभिवस्त्राशोषणान्यशाभिधेनुस्सोदकपूयमाणो अभिचन्द्राभर्तावेनो हिरण्याद्यशान्नुडदनो देवसोमः वस्त्रयुग्मं समर्पयामि गन्धद्वारान्दुरादर्शां नित्यपुष्टां करेशिनीम् ईश्वरीगुं सर्वभूतानां तामिहोपक्वये श्रियं दिव्यगन्धां धारयामि
ఆరిద్రా కుంకుమం చైవం సింధూరం కజ్జలానృతం సౌభాగ్యద్రవ్య సంయుక్తం గృహణం సర్వపూజితే ఆరిద్రా కుంకుమాన్ సమర్పయామి కేయూర కంకణే దింగే హరణోపురమేకల విభూషణాన్ని మూల్యాన్ని గృహణం సర్వపూజితే దివ్యక్షతాన్ని సమర్పయామి మల్లికాజాది కుసుమైశ్చై చెంపకామకులైస్తదా శతపత్రైశ్చ కలార్హే పూజయామి హరప్రియే నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి 16 సార్లు అక్షంతలు ఇస్తాను కూడా ఇస్తాను బామయ్య రాజుని అడిగి బొట్టు చేసుకో బొట్టు బొట్టు కదా నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంధపూర్వజాయ నమః ఓం శనాశీరాయ నమః ఓం వికర్తాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం ప్రపంచకారకధ్యక్షాయ నమః ఓం సూర్యచంద్రాగ్నిలోచనాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః దివ్య నమస్కారాన్ సమర్పయామి దీపం దర్శయామి ఇక్కడనే రోడ్డు తోబడినాయి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురువే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే बोलिए कि भगवान की అవన్నీ అయిపోతే సరిపోతాయా అట్లాగా ఎందుకంటే ఈ పెట్టడంలో చిన్న టెక్నిక్ ఉంది కొందరు పెడితే పొగొస్తుంది నేను పెడితే పొగరా అట్లా కాదు ఇక్కడ కాదు నాకు ఆ పేరు వచ్చింది ఇప్పుడే తెలుసు మీకు ఎప్పుడో తెలుసు ఇట్లా పట్టుకోండి ఓం చత్వారి శృంగాత్రయో అస్య పాదాద్వే శీర్షే త్రిదాభద్రో వృషభోరోరవేతి మహాదేవో మర్త్యాగుంహావివేశః యజ్ఞేశ్వరం ధ్యాయామి సప్తశృంగో సప్తసింహో దుశీర్షక త్రిపాత్ ప్రసన్నవదనం సుఖాసీనం సుసుస్మిత స్వాహంత దక్షిణే పార్శ్వే దేవీం వామే సదంతదా విప్రదక్షిణహస్తైశ్చై శక్తిమన్నం శుచం శృవం తోమరం వజనోర్వామై ఘృతపాత్రం తుధారయం మేషారూఢం జటాభద్దం గౌరవర్ణో మహాజనో ధూమ్రధ్వజం లోహితాక్షం సప్తార్చితం సర్వకామదం ఆత్మాభిముఖమాసీనం ఏవం ధ్యాయేదుతాశనం ఏష హే దేవో ప్రతిశోను సర్వో పూర్వో హి జాతస్య విగర్భయంత సవిజాయమాన సజనిష్యమాణ ప్రత్యగ్ముఖాశిష్టతి విశ్వతోముఖ హే అగ్ని ప్రాజ్ముఖో దేవ మమ అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ 8 దిక్కులు వేసేసి నమస్కారం ఆగ్నేయ నమః ఉదవహాయ నమః ఉదాశనే నమః కృష్ణమర్పణే నమః దేవముఖాయ నమః సప్తజింహాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః యజ్ఞేశ్వర స్వామినే నమః
గిన్నెలు కూర్చోమా నెయ్యి దాని కింద పెట్టి కలుగుతుంది నువ్వు లేపేట ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పద ఆనశృణ్వన్నోతి విశ్వేదసాధనం స్వాహా మహాగణాధిపతి ఇదం నమః ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పద ఆనశృణ్వన్నోతి విశ్వేదసాధనం స్వాహా మహాగణాధిపతి ఇదం నమః ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పద ఆనశృణ్వన్నోతి విశ్వేదసాధనం స్వాహా మహాగణాధిపతి ఇదం నమః అకృష్ణే రజస్సావర్ధమానో నివేశయన్నమృతమర్చ్యం చ హిరణ్యయేన సవితారథేన దేవో జాతి భువనాని పశ్యన్ స్వాహా సూర్యగ్రహాయ ఇదం నమః అకృష్ణే రజస్సావర్ధమానో నివేశయన్నమృతమర్చ్యం చ హిరణ్యయేన సవితారథేన దేవో జాతి భువనాని పశ్యన్ స్వాహా సూర్యగ్రహాయ ఇదం నమః ఓం అప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమరుష్టిజం భవావాచస్య సంఘదే స్వాహా చంద్రగ్రహాయ ఇదం నమః అప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమరుష్టిజం భవావాచస్య సంఘదే చంద్రగ్రహాయ ఇదం నమః హరి ఓం నమో నవగ్రహ దేవతానుగ్రహ ఫల ప్రసాద సిద్ధ్యేన దివ్య ఇతి నవగ్రహ హోమం కరిష్యే జపాంకుశమ సంకాశం కాశ్యబీజం మహద్యుతం తమోఘం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం స్వాహ సూర్యగ్రహాయ ఇదం నమః జపాంకుశమ సంకాశం కాశ్యబీజం మహద్యుతం తమోఘం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం స్వాహ సూర్యగ్రహాయ ఇదం నమః దధీశంకతుషారాభం క్షీరోదారణ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం స్వాహ చంద్రగ్రహాయ ఇదం నమః దధీశంకతుషారాభం క్షీరోదారణ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం స్వాహ చంద్రగ్రహాయ ఇదం నమః ధరణీగర్భసంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం స్వాహా అంగారకగ్రహాయ ఇదం నమః ధరణీగర్భసంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం స్వాహా అంగారకగ్రహాయ ఇదం నమః ప్రియంగులికాశ్యామాం రూపేణాం ప్రతిమాంబుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం స్వాహా బుధగ్రహాయ ఇదం నమః ప్రియంగులికాశ్యామాం రూపేణాం ప్రతిమాంబుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం స్వాహా బుధగ్రహాయ ఇదం నమః దేవానాం చ ఋషీణాం చ గురూకాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం స్వాహా బృహస్పతిగ్రహాయ ఇదం నమః దేవానాం చ ఋషీణాం చ గురూకాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం స్వాహా బృహస్పతిగ్రహాయ ఇదం నమః హేమకుందం మృణాలాభం దైత్యానాం పరమాంకురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం స్వాహా శుక్రగ్రహాయ ఇదం నమః హేమకుందం మృణాలాభం దైత్యానాం పరమాంకురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం స్వాహా శుక్రగ్రహాయ ఇదం నమః నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం స్వాహా శనిశ్చరగ్రహాయ ఇదం నమః నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం స్వాహా శనిశ్చరగ్రహాయ ఇదం నమః అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం స్వాహా రాహుగ్రహాయ ఇదం నమః అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం స్వాహా రాహుగ్రహాయ ఇదం నమః పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం స్వాహా కేతుగ్రహాయ ఇదం నమః పలాశపుష్పసంకాశం గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం స్వాహా కేతుగ్రహాయ ఇదం నమః కూర్చోబెట్టుంది
అదే ఇలాస్తారా ఇట్లా మీరు చేయగానే నా దగ్గరకు వస్తుంది స్వాహ కేవల స్వాహ ఇంద్రాజ్యష్టదిక్పోళకాదిత్యాది నవగ్రహ దేవతాభ్య ఇదం నమః మాల ఉందా? ఓకే స్వామికి हिंदू यज्ञ समिति की गायत्री माता की बोल यज्ञ भगवान की ఇప్పుడు మొదలు పెట్టండి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ
पितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ
देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। बोल यज्ञ भगवान की जय, गायत्री माता की जय, इंदौर यज्ञ समिति की जय। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मृक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मृक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मृक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मृक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मृक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मृक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मृक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मृक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मृक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मृक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मृक्षीयमामृतात् स्वाहा ओम भुस्वाहा सूर्यायिदं नमः ओम भुस्वाहा वायुन्यायिदं नमः ओम भुस्वाहा आग्नेयीदं नमः मेवावशिष्यते ओम तच्चं योनावृणिमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेटजं शम्नो अस्तु द्विपदेशं चतुष्पदे ओम शांति शांति शांतिः। बोल यज्ञ भगवान की जय, गायत्री माता की जय, इंदौर यज्ञ समिति की जय। దొరకలేదా బుక్స్ ఏ సెక్షన్ ఆ సెక్షన్ మరి జెడ్ సెక్షన్ ఇది దివ్య నారకే మనిషికి ఒకటి చదువుతారు అట్లా ముందర గంట स्वामी जय जगदीश हरे भक्तजनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे जो जावे फल पावे दुख विनसे मनसा स्वामी दुख विनसे मनसा सुख संपद कर आवे
सुख संपद घर आवे, कष्ट मिटे तन का। ओम जय जगदीश हरे। माता पिता तुम मेरे, शरण पड़ो किसी की, स्वामी शरण पड़ो किसी की। तुम बिना और न कोई, तुम बिना और न कोई, आश करो किसकी। ओम जय जगदीश हरे। तुम पूर्ण परमात्मा, तुम अंतर्यामी, स्वामी तुम अंतर्यामी। पार ब्रह्म परमेश्वर, पार ब्रह्म परमेश्वर, तुम सबके स्वामी। ओम जय जगदीश हरे। तुम करुणा के सागर, तुम पालन करता, स्वामी तुम पालन करता। मैं सेवक तुम स्वामी, मैं सेवक तुम स्वामी, कृपा करो करता। ओम जय जगदीश हरे। तुम हो एक अगोचर, सबके प्राणपति, स्वामी सबके प्राणपति। किस विध मिलू दया में, किस विध मिलू दया में, तुमको प्राणपति। ओम जय जगदीश हरे। दीन बंधु सुख हरता, तुम रक्षक मेरे, स्वामी तुम रक्षक मेरे। करुणा हस्त बढ़ाओ, करुणा हस्त बढ़ाओ, शरण पड़ा मेरे। ओम जय जगदीश हरे। विषय विकार मिटाओ, पाप हरो देवा, स्वामी पाप हरो देवा। श्रद्धा भक्ति बढ़ाओ, श्रद्धा भक्ति बढ़ाओ, संतन की सेवा। ओम जय जगदीश हरे। तन मन धन सब कुछ है तेरा, स्वामी सब कुछ है तेरा। तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण, क्या लागे मेरा। ओम जय जगदीश हरे। ओम जय जगदीश हरे। स्वामी जय जगदीश हरे। भक्त जनों के संकट, भक्त जनों के संकट, क्षण में दूर करे। ओम जय जगदीश हरे। मंगलम भगवान विष्णु मंगलम मंगलम पुंडरीकाक्ष मंगलम गरुड़ध्वज नीराधनेन संतुष्टो भवस्तेवा जगत्पते युति नीराधनं समर्पयामि। ओम भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम आपो ज्योतिर्संप्रदं ब्रह्मभूर्भुवस्सुः प्राणाय स्वाहा ज्ञानाय स्वाहा प्रधानाय स्वाहा समानाय स्वाहा मध्य मध्य पार्घ्यं समर्पयामि। बोलिए कि भगवान की जय, गायत्री माता की जय, इंदौरी की समिति की जय। राजाधिराजाय प्रसंगसाहिने नमो वयं वै श्रवणाय कूर्महे। समे कामान् कामकामाय मंशकुं कामेश्वरो वै श्रवणो तथा कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरो नमः। अन्तश्चरतभूतेषु गुहायां विष्णुमूर्तिषु तं यज्ञस्थो वषट्कारस्थो इन्द्रस्थो रुद्रस्थो ब्रह्मत्व प्रजापति तं तदा ज्योतिरसंवृतं ब्रह्मभूर्भुवस्वरं हृदगं सत्यं परब्रह्मं पुरुषं कृष्णपिङ्गलम् उर्भरेतं रूपाक्षं विश्वरूपाय वै नमो नमः। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। दिव्य मंत्र पुष्पं समर्पयामि। प्रदक्षिण
యాణీకాని జపాపాని జన్మాంతరకృతాని చ తాని తాని పునశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో శ్రీ మహాయజ్ఞేశ్వర ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి పూజక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సంధ్యో వందే తమచ్యుతం అనండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరి యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే అనేన ధారణ ఆవాహన షోడశ ఉపచార పూజార్థం భగవత్ సర్వాత్మకం సర్వం శ్రీ గాయత్రి యజ్ఞదేవత శరణార అర్పణమస్తు అని ఒక చుక్క నీళ్ళు వేసుకుని వదిలేడు. మన మొదట్లాగా నీళ్ళ చుక్క సంకల్పం చెప్పేటప్పుడు ఎట్లా వదిలేవు అట్లాగా కింద यो वैतां ब्राह्मणो वेद अमृतेनामृतं पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च यत्कीर्ति प्रजां ददतु भागदेवी वैणीं प्रणयति ब्राह्मण आर्षेति उद्धरेत् ब्राह्मणो वै सर्वदेवता वेदविधि नमस्कुर्यान् शीलं कीर्तये देवताय देवता प्रीणात् पर्याप्तामन्तरायश्च सर्वस्योमति सर्वजिच्छि सर्वमेव तवाप्नोति सर्वं जीवो श्रद्धो वर्तमानो इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुः प्रसन्मान शान्तिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु अविद्यमस्तु आयुष्यमस्तु स्वस्ति शिवान् कर्मास्तु कर्म समृद्धिरस्तु धनधान्य समृद्धिरस्तु वंशाभिवृद्धिरस्तु शुभं शुभमस्तु श्री महा गायत्री यज्ञदेवतानुग्रह फलप्रसाद सिद्धिरस्तु यज्ञेश्वरानुग्रह फलप्रसाद सिद्धिरस्तु यज्ञेश्वरानुग्रह फलप्रसाद सिद्धिरस्तु यज्ञेश्वरानुग्रह फलप्रसाद सिद्धिरस्तु यज्ञेश्वरानुग्रह फलप्रसाद सिद्धिरस्तु डंबर चारुमूर्ति प्रकट स्फुट भूषण रोचन शुभित दिग्विभाग सुतकीर्ति विलुप्त विमुक्त भावांबर वीरि विस्तृत विहारि ननु कृपजोडु भारती ఎన్నోరు ఎక్కసరికి భక్తులందరికీ ఈ సాయంకాలం వేళ గాయత్రి మహాయజ్ఞానికి విచ్చేసిన ఇందూరు యజ్ఞ సమితి సభ్యులందరికీ ఈ సాయంకాలం మార్గశిర మాసం దత్తాత్రేయ స్వామి యొక్క పుణ్యదినం రోజు దత్త పౌర్ణిమ అని దీనికి ప్రసిద్ధి. ఇది అత్యంత ఉన్నతమైన పవిత్రమైన చక్కని సమయంలో మనం ఈరోజు యజ్ఞం చేసుకున్నామంటే అది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి త్రిమూర్త్యాత్మక స్వరూపుడు దత్తాత్రేయుడు. కాబట్టి అలాంటి దేవదేవుని యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని దత్త జయంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ ఇందూరు యజ్ఞ సమితి పక్షాన మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారందరూ మరి దానికి సహకరిస్తూ సమయానికి వస్తున్న వారందరికీ ఆ స్వామి పరాత్పరుడు సర్వదా ఆయురారోగ్య భోగభాగ్యైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వారి గురించి రెండు మాటలు. ఎందుకంటే మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది అనుకుంటుంది. 16-17 సంవత్సరాలు కూడా అవుతుంది. కాబట్టి ఆ యజ్ఞాలు లెక్క పెడితే మన సంవత్సరాలు తెలుస్తాయి. అంటే 52 వారాలకు ఒక సంవత్సరం. దాదాపు 16 సంవత్సరాల పాటు అనవరతము కొనసాగిస్తున్న 6 అది అలా 2006 నుంచి మొదలు పెట్టినటువంటి ఈ గాయత్రి యజ్ఞ సమితిని మనం ఇలాగే ప్రతి ఆదివారం రాగానే ప్రతి ఇంట్లో గాయత్రి యజ్ఞాన్ని నిర్వహించుకుంటూ మరి యజ్ఞం నిర్వహించడమే కాకుండా తదనుగుణంగా భారతీయ సంస్కృతికి పట్టం కట్టాలి, అంతరించిపోతున్న మానవీయ విలువలకు వికాసానికి విఘాతం కలగకుండా పరిరక్షించాలి అనే భావనతో డాక్టర్ మూడా నాగభూషణ గుప్తా గారు ఇందూరు జిల్లాకి తలమానికంగా వెలుగొందుతున్నటువంటి మాన్య మహోదయులాయన. ఎందుకంటే వారటు వ్యాపారము, తన యొక్క సంసారము, తన యొక్క పిల్లలు మనలాగా తాను కూడా ఎంతో కష్టపడి ఇంతింతే వటుడింతైన చందంగా తన కష్టము, తన యొక్క సంసార బాధ్యతలు వ్యాపారమే కాకుండా
ఒక పక్క తనను తాను ఉద్ధరించుకొని సమాజానికి ఏం చేయాలి అనేటువంటి ఒక దిక్సూచిగా తాను తయారై అప్పుడు నిజామాబాద్ జిల్లాకు చేరువలో ఉన్నటువంటి గలగల పారుతున్నటువంటి గోదావరి సెలయేటి జలముల యొక్క సవ్వడి వినపడింది ఆయన. ఆ తర్వాత చక్కగా అక్కడికి వెళ్దామంటే ఈ రోజుల్లాగా బ్రిడ్జిలు బస్సులు లేవు ప్రయాణ సాధనాలు. ఆ రైలు వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళాలి, ఆ రైలు వస్తేనే మళ్ళీ రావాలి. కాబట్టి అలాంటి తరుణంలో అక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో వారు అక్కడ అడుగుపెట్టి ఆ జ్ఞాన సరస్వతీదేవి యొక్క చదువుల తల్లి యొక్క అనుగ్రహం, ఆ తర్వాత మన కులదేవతండు వాసవాంబ యొక్క అనుగ్రహం ఇవన్నీ కూడా పుణికిపుచ్చుకొని ఎంతోమంది గురువుల యొక్క సలహాలు సేకరించి చక్కగా అక్కడ ఒక 200 గదులతో ఆర్యవేశ నిత్యాన్న సత్రాన్ని నిర్మించినటువంటి నిత్యం వేలాది మందికి అన్నదానం చేస్తున్నటువంటి నిరంతర కృషి వలుడు డాక్టర్ మూడా నాగభూషణ గుప్తా గారు. మరి అదే కాకుండా అంతటితో ఆగాడంటే ఒక వృద్ధాశ్రమము, ఒక నాగభూషణ విద్యాలయము, తర్వాత ఒక గోశాల, తర్వాత అంచెలంచెలుగా అలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఇటు నిఖిల్ సాయి యాజమాన్యానికి అధినేత, అటు వాల్మార్ట్ ఒక నిర్మాణంలో మొదలుపెట్టి ఆ తర్వాత ఇంకా వేణు ఆయిల్ మిల్ ఇలాంటి వ్యాపార రంగ సంస్థల్లో కూడా కాలుపెట్టి అటు చలనచిత్ర పరిశ్రమలో కూడా కాలుపెట్టి అలా థియేటర్లు ఇలా ఒకటి కాదు ఒకటా రెండా మూడా చెప్పుకుంటూ పోతే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే అలా ఉంటుంది. మరి ఏ వ్యక్తి అయినా ఒక మామూలు సామాన్య వ్యక్తి అంత శక్తిగా ఎదిగాడు అంటే అందులో ఉండేటువంటి అనంతమైనటువంటి మానవీయ శక్తిని మనం మేల్కొల్పాల్సిన అవసరం కూడా ఉంది. అదే జ్ఞానం అంటారు పెద్దవాళ్ళు. కాబట్టి ఆ శక్తికి దైవీ శక్తి తోడైతే ఆ మానవుడికి ఎందున పరాజయం ఉండదు. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి మాన్య మహోదయులు డాక్టర్ మూడా నాగభూషణ గుప్తా గారికి అనేక బిరుదులు, అనేక సన్మానాలు. మనకి ఏదైనా సన్మానానికి ఒక టైటిల్ కావాలి అంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూసుకోవచ్చు. కాబట్టి అన్ని సన్మానాలు కానీ అన్ని సత్కారాలు కానీ ఈ జిల్లాలో ఎవరికి జరగలేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి యొక్క మహానుభావుడు మరి చక్కగా ఈ గాయత్రి యజ్ఞాన్ని ప్రారంభం చేసి ఈ గాయత్రి యజ్ఞాన్ని నిర్వహిస్తూ ప్రతి ఆదివారం ఎవరి దగ్గర నయా పైసా స్వీకరించకుండా తన యొక్క వాహనము, తన యొక్క యజ్ఞకుండము, తన యొక్క పురోహితుడు, తన యొక్క సామాగ్రిని తీసుకొని మనందరినీ సేకరించి ఆదివారం రాగానే 5:30 గంటలకు చక్కగా ఒక ఇంట్లో, ఒక బల్లో, ఒక గుళ్ళో, ఒక దేవాలయం, ఒక సంఘభవనం, ఒక మీటింగ్ హాల్, ఒక సమావేశం ఎక్కడ పడితే అక్కడ అక్కడ అనేది లేకుండా మన జిల్లాకే పరిమితం కాకుండా మన రాష్ట్రానికే పరిమితం కాకుండా అటు భాగ్యనగరం వరకు విస్తరించి, అటు బొంబాయి నాందేడ్ వరకు విస్తరించి, అటు తిరుపతి దేవస్థానం వరకు విస్తరించి ఆ తర్వాత బ్యాంకాక్ లాంటి విదేశాల్లో కూడా ఈ గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహించినటువంటి ఘనత డాక్టర్ మూడా నాగభూషణ గుప్తా గారిని చెప్పక తప్పదు. ఎందుకంటే చాలా కాలమైన గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఎక్కడెక్కడ చేసాము ఏమిటి ఇవన్నీ కూడా చర్వణం. ఎందుకంటే చేసుకుంటూ పోతున్నాం, కానీ ఎక్కడెక్కడ చేసామని అవలోకనం చేసుకోవాలి అంటే నిజమా అనిపిస్తుంది. కాబట్టి మరి ఇంతటి మహత్తరమైన శక్తి కలిగినటువంటి ఈ గాయత్రి మహాయజ్ఞం ఆదివారం రాగానే ఒక పండగ వాతావరణం లాగా అందరం కలవడం, ఆ యజ్ఞ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందడం. ఎందుకంటే అది మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఆ యజ్ఞం వల్ల మనకు వర్షాభావం కూడా సబలీకృతమైంది. ఆ తర్వాత ఎంతోమంది వారి యొక్క యజ్ఞం వల్ల వారి ఆరోగ్యాలు, వారి యొక్క సంపదలు, వారి యొక్క ఇబ్బందులన్నీ తొలగి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఎంతోమంది మనతో పాటు ప్రయాణం చేస్తూనే ఉన్నారు మన యొక్క గాయత్రి హిందూ యజ్ఞ సమితులు. కాబట్టి మరి అలాంటి మహత్తరమైనటువంటి పవిత్రమైన ఈ గాయత్రి యజ్ఞాన్ని ఆదివారం రాగానే ప్రతి ఇంట 5:30 గంటలకు జ్యోతి ప్రజ్వలన చేసి 6:30 గంటలకు మంగళహారతితో ముగించి ఆశీర్వచనాక్షంతలు వారికి సమర్పించి ఒక శేషవస్త్రం యజ్ఞం చేసినందుకు ఒక గుర్తుగా అమ్మవారి చిత్రపటాన్ని వారికి సమర్పించి మన అక్కడి నుంచి ఇస్తుంది మళ్ళీ వారానికి. కాబట్టి ఇలాంటి తరుణంలో మనం ఈరోజు రాజా చందర్ మీనా గారి యొక్క గృహంలోకి వచ్చాం. వారు చట్టం అనేటువంటి పత్రిక, తర్వాత ప్రజాగళం అనే పత్రికలో వారు పనిచేస్తూ చక్కగా ఈ యొక్క వార్తా విహారాన్ని చేస్తున్నటువంటి మాన్య మహోదయులు రాజా చందర్ గారు ఈ గాయత్రి యజ్ఞాన్ని కూడా వారు చక్కగా ప్రచారం చేస్తూ ఆదివారం రాగానే మనతో పాటు వచ్చి యజ్ఞాన్ని చక్కగా ఫోటో తీసి దానికి సంబంధించిన దానికి తగినటువంటి వ్యాఖ్యానం అంతా కూడా రాసి యజ్ఞం వల్ల కలిగే లాభాలు ఏమిటి, యజ్ఞం చేయడం వల్ల కలిగే విశేషం ఏమిటి అనేది కూడా వివరిస్తూ ఉన్నారు. వారు మనందరం వస్తూ ఉన్నాం, కలుస్తూ ఉన్నాం. ఒక ఆత్మీయత, ఒక అనురాగానికి ప్రతిరూపం. కాబట్టి ఇలాంటి యజ్ఞం ఎంతో ఉన్నతమైనటువంటిది, మహత్తరమైనటువంటిది, అనిర్వచనీయమైనటువంటిది, అనంతమైనటువంటిది. కాబట్టి అలాంటి ఆ యజ్ఞరాజాన్ని మనం కూడా గౌరవించి వైదిక ధర్మాన్ని పునరుద్ధరించుకుంటూ మరి ఉద్ధరించాల్సినటువంటి ఒక వైదిక ధర్మం ఎంతో ఉంది మనకు, సాంప్రదాయాలు, సంస్కృతి. కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయాల పట్ల కూడా ఎంతో కొంత మనం ఆ విశేషాలు తెలుసుకోవాలి. మహర్షులు మనకి ఎందుకు ఇచ్చారు యజ్ఞమే శ్రేష్ఠతమైన కర్మ అని చెప్పింది. అలాంటి మహత్తరమైనటువంటి యజ్ఞ కర్మను చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి,
యజ్ఞం చేయడం వల్ల ఇక్కడ పరిసరాలన్నీ పరిశుభ్రం అవ్వడమే కాకుండా సైన్స్ ప్రకారంగా ఆలోచిస్తే ప్రాణశక్తి బాగా ఉద్భవించి ప్రాణశక్తి కూడా బాగా వృద్ధిలోకి వచ్చి ప్రాణశక్తి యొక్క మానవుడిలో ప్రవేశించి మన యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుందట. ఆరోగ్యం పరీక్షించడమే కాకుండా యజ్ఞం వల్ల అనేక లాభాలు, భౌతికమైనవి, ఆధ్యాత్మికమైనవి, ఆతి భౌతికమైనవి, తర్వాత ఆతి దైవికమైనవి, మనం కోరినటువంటి యొక్క దేవతకు ఆహుతులు ఇచ్చేటువంటి యొక్క యజ్ఞం ఆ ఘృతేన వర్ధతే బుద్ధి అని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఆ ఘృతం అందులో వేయటం వల్ల కలిగేది బుద్ధి. బుద్ధి వికసిస్తే జ్ఞానం ప్రకాశిస్తుంది, జ్ఞానం ప్రకాశిస్తే ధర్మం చేయాలనిపిస్తుంది, ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ధర్మో రక్షిత రక్షిత అనేది మన సూత్రం. కాబట్టి అలాంటి ధర్మబద్ధమైన కార్యక్రమాలు మహర్షులు అనేకం చేసి నిర్వహించి వాళ్ళు ఆచరించి రీసెర్చ్ చేసి మనకి ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి ఒక యజ్ఞం. వాళ్ళు రీసెర్చ్ చేసినటువంటి యొక్క యజ్ఞాన్ని మనం చేస్తూ ఉన్నాం. మనం రీసెర్చ్ చేయాల్సిన పని లేదు కొత్తగా, దాన్ని రీసెర్చ్ చేస్తే చాలు అంటారు పెద్దవాళ్ళు. కాబట్టి అలాంటి ఉన్నటువంటి యొక్క మహత్యం అగ్నిహోత్రం చాలా ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది. యజ్ఞోపశ్రేష్టమైన కర్మ మన వేదం చెప్పినా, అగ్నిముఖంగా భావించే హైందవ సంప్రదాయం చెప్పినా ఏదైనా అగ్నిముఖంతో సమానం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. కాబట్టి అలాంటిది ఆ నయనం లాంటిది అగ్నిహోత్రం కూడా. అగ్నిహోత్రం అంటే జీవన వికాసానికి విఘాతం కలగకుండా పరిరక్షించేది, ఆరోగ్యాన్ని రక్షించేది, తర్వాత మనకు కావలసినటువంటి ఓషధులన్నింటినీ కూడా రక్షించేది. యజ్ఞం వల్ల వర్షము, వర్షం వల్ల ఓషధులు, ఓషధుల వల్ల ప్రాణము, ప్రాణం వల్ల జీవము. ఇలా ప్రాణి వృద్ధి కోసం ఉపయోగపడేటువంటి మహత్తరమైన పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని అందరం కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. మహిళామూర్తులు కూడా ప్రతినిత్యం 3 సార్లు పొయ్యి వెలిగించి యజ్ఞం చేస్తారు. అది కూడా ఒక యజ్ఞంగా భావించాలి. యజ్ఞం పొయ్యి వెలిగించేటప్పుడు భగవన్నామం చేయండి. పొయ్యి వెలిగించిన తర్వాత వంట చేసేటప్పుడు భగవన్నామం చేయండి. ఆ వంట అయిన తర్వాత భగవదర్పణంగా భావించే విధంగా అక్కడ నైవేద్యాన్ని పెట్టి ఆ తర్వాత పిల్లలకు భర్తకు భోజనాలన్నీ పెడితే భోంచేసేటప్పుడు కూడా భగవన్నామం చేయాలి. అలా భగవన్నామంతో భోంచేసినా, వంట చేసినా, వైద్యం చేసినా, ప్రయాణం చేసినా, ఏది చేసినా ఏమన్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలు పక్కన పెట్టి నన్ను శరణు వేయండి, నేను మిమ్మల్ని రక్షిస్తారన్నాడు గీతలో పరమాత్ముడు. కాబట్టి యథ్యదాచరిత శ్రేష్ఠ తత్త దేవేతరోపర సయత్ ప్రమాణం కొరితే లోకస్తు ధనువర్తది. ఇలాంటి ఉత్తములైన వారు, పెద్దలైన వారు అందరూ కూడా ఏది ఆచరిస్తారో పిల్లలైన వాళ్ళు అదే ఆచరిస్తారు. కాబట్టి మనం ఈ విద్యుత్ ధర్మంగా భావించి ఈ యజ్ఞకర్మను, యజ్ఞమైనటువంటి శ్రేష్టమైన ఈ యజ్ఞాన్ని అందరం కూడా గౌరవించాలి, అందరం కూడా ప్రచారం చేయాలి. ఒక భారతదేశం పవిత్రమైనటువంటి వేదభూమి, కర్మభూమి, పవిత్రమైన ఈ భారతాలలో జన్మించినటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. అటు భారతం తీసుకున్నా, రామాయణం తీసుకున్నా, భాగవతం తీసుకున్నా, భగవద్గీత తీసుకున్నా ఈ మానవుడే మహనీయుడు. కాబట్టి ఇలాంటి మానవుడు సామాన్యుడు కాదు. కాబట్టి దేహమే ఒక దేవాలయం, జీవుడే సనాతన దైవంగా భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ దేహం అనే దేవాలయాన్ని పరిరక్షించాలంటే ఉదయం లేవగానే స్నానం చేయాలి. ఆ తర్వాత దీనికి చక్కగా వస్త్రాలంకరణ చేయాలి. లోపల జీవించడానికి కొద్ది ఆహారం వేయాలి. అదంతా కూడా జఠరాగ్ని అనేటువంటిది కడుపులో ఒకటి ఉంటుంది. యజ్ఞంలో ఉంటే యజ్ఞాగ్ని, కడుపులో ఉంటే జఠరాగ్ని, సముద్రంలో ఉంటే భడవాగ్ని, సూర్యగోళంలో ఉంటే సౌరాగ్ని. కాబట్టి అగ్నితత్వంతో పంచభూతాల్లో అగ్ని ప్రధానమైంది. కాబట్టి మన మహర్షులు ఇచ్చినటువంటి ఒక అగ్నితత్వంతో కూడుకున్న యజ్ఞాన్ని మనందరం కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరి మీద ఉన్నదనే భావనతో డాక్టర్ మూడా నాగభూషణ గుప్తా గారు యజ్ఞాన్ని ప్రవేశపెట్టారు. ఆ యజ్ఞం ద్వారా మనందరం కూడా భగవన్నామం చేస్తూ తరించడానికి కలిసి స్మరిద్దాం, కలిసి తరిద్దాం అన్నదే ఇందులో ఉన్న ముఖ్యాంశం ఒక్క మాటలో చెప్పాలంటే. కాబట్టి యజ్ఞం గ్రంథకోటివి సర్వవేదాల సారమంతా ఏం చెప్పాడు? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్న చందంగా మనం పరులకు ఉపకారం చేయడం పుణ్యం, అపకారం చేయడం పాపం. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి ఒక వైశిష్ట్యం కలిగినటువంటి యజ్ఞాన్ని పరిరక్షించుకొని మన సంస్కృతిని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మనందరికీ డాక్టర్ మూడా నాగభూషణ గుప్తా గారి ద్వారా మనం తెలియజేసుకుంటూ మరి వచ్చే వారం మరొక ఇంట్లో కలవడానికి ప్రయత్నం చేద్దామని మీ అందరితో మనవి చేస్తూ ఈ యజ్ఞానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తున్నటువంటి మా ప్రజాభేరి నరసింహ గారు. ఎందుకంటే విత్తనానికి, వివేకానికి, విజ్ఞానానికి పుస్తకాలే ముఖ్య సాధన. ఇవాళ ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ జరిగిందని తెలియాలంటే ప్రచార మాధ్యమం, ప్రింట్ మీడియా అవసరం. కాబట్టి అవి లేకపోతే మనం లేదు. వాటికి మనకి అవినాభావ సంబంధం. కాబట్టి అలాంటి యొక్క చక్కగా దీన్ని ప్రచారం చేస్తున్న మా నరసింహ గారికి, అలాగే మా రాధాచందర్ గారికి, మరి ఈ కార్యక్రమానికి చక్కగా దంపతులు గాదే సంతోష్ వారు, మా ఊరికి అలవాటైపోయింది సంతోష్ గారు అని అలవాటైపోయింది. అట్లా దేమే సంతోష్ గారు, దేమేవారు సంతోష్ గారు,
వారి దంపతులు, అట్లాగే ఆనంపల్లి రాజశేఖర్ గుప్తా గారు. ఇక దీన్ని మళ్ళీ కరోనాలో కొద్దిగా కుంటుపడితే పునరుద్ధరించడానికి నడుం కట్టినటువంటి మా అభినవ భీష్ముడు మరి చిటుకుల భూమయ్య గుప్తా గారు, అట్లాగే నాగరాజు గారు, తర్వాత మా భూమేశారి గారు, తర్వాత బాలయ్య గారు, మరి ఇంకా అందరికి మించి మా మాధవరావు గారు. ఎందుకంటే ఆయన 5:30 గంటలకు హోమం యజ్ఞం ఉంది అంటే 4:30 గంటల నుంచే ఫోన్ చేసి వస్తున్నా, పూలంగాకి వచ్చా, ఇక్కడికి వచ్చా, అక్కడికి వచ్చా, రెడీ ఉండమంటాడు. యజ్ఞానికంటే ఆయన అలర్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మనిషిని చైతన్యవంతం చేయాలంటే పెద్దవాళ్ళు వెనక ఉండాలి. వెనక ఉండి నెట్టితే తప్ప ముందుకు పోయినటువంటి పనులు మనకి. కాబట్టి ఈనాటి కాలంలో అలాంటి మాధవరావు గారు అంతటి వయస్సులో మరి వారు బైపాస్ అయ్యి ఇప్పుడు బండి మీద తిరుగుతున్నటువంటి కుర్రవాడిలాగా మన ఆయనకు వస్తున్నాడంటే దానికి గాయత్రి యజ్ఞమహత్యం లేదా? మరి మొన్నటి వరకు నాగభూషణ్ గుప్తా గారు కూడా కొద్దిగా అస్వస్థ యజ్ఞాన్ని మళ్ళీ పునరుద్ధరిద్దామంటే మళ్ళీ యజ్ఞం ప్రారంభించలేదా? యజ్ఞంలో శక్తి ఉందా లేదా? నిన్న కాక మొన్న మా మూర్తి గారికి అక్కడ రమేష్ హాస్పిటల్ బెంచ్ సర్కిల్ విజయవాడలో బైపాస్ అయింది. మొన్ననే సార్ బైపాస్ అయింది, నిన్న కాక మొన్న లేచి నడుస్తున్నాడు. అది యజ్ఞమహత్యం కాదా? మూర్తి గారు ఇట్లానే. కాబట్టి మా మిస్సెస్ కూడా 2 సంవత్సరాలు హాస్పిటల్ ఉన్నా ఇప్పుడు కోలుకోలేదా? ఇట్లా ఎందుకంటే మనం భగవంతుని నమ్మిన వారికి ఇప్పుడు చెప్పేటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఇలాంటివన్నీ స్వానుభవాలు పరానుభవాలు అన్ని కూడా పరిగణలోకి తీసుకొని అటు ఆరోగ్యం, ఇటు ఆనందం, ఇటు భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ఆదిదైవికంగా మానవుడు భగవంతుణ్ణి ఆరాధించి భగవంతుని మీద భారం వేస్తే ఆయన చూసుకుంటాడు. ఇది ఖచ్చితంగా కృష్ణ పరమాత్మే సాక్షాత్ భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి అలాంటి విషయాలు తెలుసుకోవాలి. ఇక ఇంత చక్కగా అందరి పేర్లు చెప్పాం. మా నిలబడి అంత సర్వే చేసి సంచిలో ఎన్ని సమిధులు ఉన్నాయి, ఎన్ని సమిధులు వేయాలి, ఎంత దూరం పోయాలి, ఏం సంగతి చుట్టూ ఇస్తున్నటువంటి మా ఈశ్వర చరణ్ గారు. ఆయనకి ఎంత భక్తి అంటే సామాన్యమైన భక్తి కాదు. ఇది ఎక్కువ వేయకుండా, అది తక్కువ వేయకుండా, దాని పక్కనే ఉండి దానికి ఎదుకోకుండా అటుపోకుండా చాలా జాగ్రత్తగా చూసి యజ్ఞానికి టంచనగా వస్తున్నటువంటి మా చిక్మల ఈశ్వర చరణ్ గారు వారికి, తర్వాత ఈ మధ్యలో సహకారంగా వస్తున్నటువంటి రాజు గారు మాకు వాహనం, తర్వాత రథసారథి గుప్తా గారికి సహాయకులుగా వస్తున్న రాజు గారు. ఇక ఇవన్నీ తప్పితే మా ఐలయ్య గారు, ఆ సార్ పేరు ఏదండి, రవీంద్రనాథ్ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుకొస్తారు. కాబట్టి మన రవీంద్రనాథ్ గారు ఆశీస్సులు అందజేయదురు గాక. ఒకసారి చప్పట్లు కొడతాం గట్టిగా. కాబట్టి వాహనాన్ని చక్కగా తీసుకొచ్చి చక్కగా అప్పచెప్తున్న మా ఐలయ్య గారు వారి రథసారథి. ఎందుకంటే వారికి కూడా, ఎందుకంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వారు కర్త ప్రేరకశ్చైవ కార్య అనుమోదక, చెప్పేవారు, చేసేవారు, చూపించేవారు, సలహా ఇచ్చేవారు, అక్కడ నుంచి ప్రోత్సహించేవాళ్ళు అందరూ భాగస్వాములే. కాబట్టి భగవంతుడి దృష్టిలో భగవంతుని బిడ్డలం మనం. కాబట్టి ఆయన అందరి మీద సమాన దృష్టి, సమాన దయ, సమాన అనుగ్రహం కలగాలని మనందరం కూడా స్వామి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ బోల్ యజ్ఞ భగవానికి, గాయత్రీ మాతకి, హిందూ యజ్ఞ సమితికి ఏదైనా మర్చి పుష్టిరస్తు, పుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు. కరెక్ట్ నిలబడు. ఏం కాదు, పెద్ద కొంచెం వచ్చిన కాడికి ఓకేనా? వస్తాయి మర్చిపోతా. ఎట్లా తగ్గుతుంది? దీర్ఘాయుష్మాన్ భవ. చూడు నెయ్యి అయిపోయినా పువ్వు వచ్చిందా ఈశ్వర చరణ్ గారు? చూడు ఈశ్వర చరణ్ గారు అంతేం లేదు సార్, కరెక్ట్. ఈశ్వర చరణ్ గారు నెయ్యి అయిపోయినా పువ్వు వచ్చిందా? అందుకని శతమానం భవతి శతమనంతం భవతి శతమతి శతం దీర్ఘమాయుః. ఓకే, ఇట్లా
అటు చూడండి. రైట్ ఓకే ఇటు ఏం మెరుస్తలే అని వస్తుంది. అదే ప్రత్యేకత. బొమ్మలు వస్తున్నాయి లైట్ లైట్ అది కెమెరా కాదు కదా వేయడానికి. వీడియో తీస్తుంది రైట్ అది దండ ఎవరు కూడా నాకు మీదవ మహాగాయత్రి యజ్ఞంను ఈరోజు మా ఇంట్లో నిర్వహించినందుకు మూడ నాగభూషణ గుప్తా గారికి కృతజ్ఞతలు. మరి ఇందూరు యజ్ఞ సమితి ఇంటింట గాయత్రి యజ్ఞ సమితి సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ధన్యవాదాలు రైట్.